So keep heading drafting settings. ఓకే, ఈ క్లాస్లో మనం ద మేజర్ టాపిక్స్ ఇన్ డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ చూద్దామండి. ఓకే, ఈ టాపిక్స్ అనేవి మనం CAD లో డ్రాయింగ్స్ డ్రా చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, CAD లో డ్రాయింగ్స్ మనం ప్రిసైజ్ గా డ్రా చేయడానికి ఈ సెట్టింగ్స్ యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా, దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి ఆర్థో మోడ్. ఫస్ట్ వన్ వాజ్ ఆర్థో మోడ్. ఓకే, ఫర్ ఆన్ ఆఫ్ వి యూజ్ ద ఫంక్షన్ కీ F8. దేనికి యూజ్ చేస్తామండి? ఇది ఫంక్షన్ కీ అనేది కేవలం ఆన్ ఆఫ్ కి మాత్రమే యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ద సెకండ్ వన్ వాజ్ పోలార్ ట్రాకింగ్. ఓకే, సో పోలార్ ట్రాకింగ్ we are going to use the F10 for on off. Next we are going to discuss the third topic, one of the most important topic to make the drawings precisely. Okay, that is the object snapping. Okay na, object snap antamo. So the function key is F3 is for on off. ఈ ఫంక్షన్ కీస్ అన్ని కూడా మనము ఆన్ ఆఫ్ కి యూజ్ చేస్తామండి, నాట్ ఫర్ ద సెట్టింగ్స్. ఓకే, సెట్టింగ్స్ చేయాలంటే ద కమాండ్ ఈస్ ద డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్. షార్ట్ కట్ వాజ్ DS. మనం కీబోర్డ్ లోని DS టైప్ చేస్తే మనకి డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఆర్థో మోడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇదన్నీ కూడా మనకి ఏం చేస్తుంది అంటే మీ కర్సర్ ని రిస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట. ఆర్థో మోడ్ ఉందనుకోండి, ఆర్థో మోడ్ ఏం చేస్తుందంటే మీ కర్సర్ ని హారిజెంటల్ గా వెర్టికల్ గా, అంటే ఎప్పుడైతే మీకు కర్సర్ అనేది హారిజెంటల్ గా వెర్టికల్ గా రిస్ట్రిక్ట్ అవుతుందో మీరు లైన్స్ ని హారిజెంటల్ గా వెర్టికల్ గా డ్రా చేయడానికి కానీ, ఆబ్జెక్ట్స్ ని కాపీ చేస్తున్నప్పుడు కానీ, మూవ్ చేస్తున్నప్పుడు కానీ హారిజెంటల్ గా వెర్టికల్ గా మూవ్ చేయడానికి కానీ, కాపీ చేయడానికి కానీ యూజ్ అవుతుంది అనమాట. అట్లాగే మనకి పోలార్ ట్రాకింగ్ ఆర్థో మోడ్ కి ఎటువంటి సెట్టింగ్స్ ఉండవండి. సింప్లీ వీ కెన్ గో ఫర్ ద F8 ఫర్ ఆన్ ఆఫ్. ఓకేనా, మనకి హారిజెంటల్ వెర్టికల్ లైన్స్, హారిజెంటల్ మూవ్మెంట్, వెర్టికల్ మూవ్మెంట్ కావాలి అనుకుంటే F8 ఆన్ లో ఉండాలి. అలాగే పోలార్ ట్రాకింగ్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డ్రా ఏ లైన్ అట్ ఏ సర్టెన్ యాంగిల్, ఐ వాంట్ టు మూవ్ అన్ ఆబ్జెక్ట్ అట్ ఏ సర్టెన్ యాంగిల్. ఓకేనా, సో అట్లా యాంగిల్స్ మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఏంటంటే వీ కెన్ గో ఫర్ ద ఆర్థో మోడ్. ఓకే, సారీ, పోలార్ ట్రాకింగ్. ఓకే, సో కమింగ్ ఫర్ ద ఆబ్జెక్ట్ స్నాప్స్. ఓకేనా, ఆబ్జెక్ట్స్ కి డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఉందనుకోండి, ఒక లైన్ కి మనకి 3 పాయింట్స్ ఉంటాయి. ఏంటి? 2 ఎండ్ పాయింట్స్, ఒక మిడ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ వీ వాంట్ టు డ్రా ద అనదర్ లైన్ ఫ్రమ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్. అప్పుడు ఏం తెలియాలి మనకి? పర్ఫెక్ట్ గా లైన్ కి మిడ్ పాయింట్ ఎక్కడుందో తెలియాలి. అదే నాకు ఆ లైన్ కి ఎండ్ పాయింట్ ఎక్కడుందో పర్ఫెక్ట్ గా తెలియాలి. అప్పుడే కదా నేను ప్రిసైజ్ గా డ్రా చేయగలను. మనకి అక్కడ ఆబ్జెక్ట్ స్నాప్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. ఓకేనా, అవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ ఏ న్యూ ఫైల్. Okay, so for example here I am going for a line command. Okay, see here it is asking for a specify first point, so I am specifying the first point of the line. Then I would like to draw a line horizontally. I would like to draw a line. చూడండి, ఇక్కడ నేను హారిజాంటల్ గా డ్రా చేయాలంటే నాకు 0 degrees అని చూపిస్తుంది, అవునా? బట్ ఇట్ ఈస్ టేకింగ్, ఇక్కడ నాకు డైనమిక్ ఇన్పుట్ అనేది ఆన్ లో ఉంది కాబట్టి మీకు ఆ 0 degrees అనేది పర్ఫెక్ట్ గా చేసుకోగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ద హారిజాంటల్, ఓకే, డైనమిక్ ఇన్పుట్ అనేది ఆన్ లో లేదనుకోండి, చూడండి ఇక్కడ నాకు హారిజాంటల్ ప్లేస్ చేయగలుగుతున్నా ఈజీగానే. డైనమిక్ ఇన్పుట్ నాకు ఆన్ లో ఉన్నా సరే ఐ కాంట్ ఈజీలీ ప్లేస్ దట్ వన్. ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ టేకింగ్ సమ్ టైమ్, ఎందుకంటే హారిజాంటల్ గా నా కర్సర్ నేను ప్లేస్ చేయాల్సి వస్తుంది అక్కడ, అవునా? సో అందుకని నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ స్విచ్చింగ్ ఆన్ ద ఆర్థో మోడ్. ఆర్థో మోడ్ షార్ట్ కట్ ఏంటంటే ఆన్ ఆఫ్ కి F8. సో హియర్ సీ హియర్ ఇన్ ద స్టేటస్ బార్, ఫాలో మై కర్సర్, దిస్ ఈస్ ద ఆర్థో మోడ్. ఓకేనా, ఈ ఆర్థో మోడ్ అనేది ఆన్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈ కర్సర్ మూవ్మెంట్ ఇప్పుడు చూడండి ఎట్లాగా ఉంటే అట్లా మూవ్ అవుతుంది. ఆ కర్సర్ మూవ్మెంట్ అనేది మనకి హారిజాంటల్ గా వెర్టికల్ గా రిస్ట్రిక్ట్ అవుతుంది అనమాట. సో ఐఎమ్ ప్రెసింగ్ ద F8 కీ. ఓకే, మీరు ల్యాప్టాప్స్ వాడుతున్నారు అనుకోండి, 95% ఆఫ్ ద ల్యాప్టాప్స్ లోని పైన ఉన్న ఫంక్షన్ కీస్ డైరెక్ట్ గా హ్యాండిల్ చేయలేము. ఫంక్షన్ కి FN కీ అనే ఒక కీ ఉంటుంది, ఆ కీ యూజ్ చేసి మనం హ్యాండిల్ చేయగలం. ఓకేనా,
అదే నార్మల్ కీబోర్డ్స్ అనుకోండి, మన సిపియూలో వాడే కీబోర్డ్స్ అనుకోండి, అవి డైరెక్ట్ గా మనకి ఫంక్షన్ కీస్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే, చూడండి నేను ఎప్పుడైతే ఎఫెక్ట్ ఫంక్షన్ కి ప్రెస్ చేసానో దిస్ టూల్ ఈజ్ హైలైటెడ్, సెలెక్ట్ అని చూపిస్తుంది. ఓకేనా, నౌ సీ మై కర్సర్ ఈస్, ఐ కెన్ కంట్రోల్ మై కర్సర్ అలాంగ్ హారిజాంటల్లీ అండ్ వెర్టికల్లీ ఓన్లీ. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను ఎంత ఈజీగా డ్రా చేయగలుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు డ్రా ఎ స్క్వేర్ బాక్స్ ఆఫ్ 500 by 500. సో పాయింట్ తీసుకొని సింపుల్ గా నా కర్సర్ తో డైరెక్షన్ చూపించి 500 ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా, మళ్ళీ నేను అక్కడి నుంచి పైకి ఒక డైరెక్షన్ చూపించి మళ్ళీ నేను 500 ఎంటర్ చేస్తున్నాను. అదే నాకు ఎఫెక్ట్ ఆఫ్ లో ఉందనుకోండి, నేను హారిజాంటల్ గా చూపించడానికి నాకు చాలా టైం పడుతుంది. అవునా, సో అందుకని నేను ఎఫెక్ట్ అనేది ఆన్ చేసుకొని ఈజీగా నేను హారిజాంటల్ గా వెర్టికల్ గా లైన్స్ డ్రా చేయగలిగినప్పుడు, డ్రా చేయాలి అనుకున్నప్పుడు మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఎఫెక్ట్. ఆర్థో మోడ్ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఓకేనా, ఈ సర్కిల్ ని నేను హారిజాంటల్ గా మూవ్ చేయాలి. ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను మూవ్ కమాండ్ తీసుకొని బేస్ పాయింట్ తీసుకొని మూవ్ చేయాలి అనుకుంటున్నాను. ఎట్లాగా, హారిజాంటల్ గా మూవ్ చేయాలి అనుకుంటే నాకు ఎఫెక్ట్ ఆన్ లో ఉంది కాబట్టి నా కర్సర్ అనేది హారిజాంటల్ గా రిస్ట్రిక్ట్ అవుతుంది. అదే ఎఫెక్ట్ ఆపేసానంటే చూడండి, నేను హారిజాంటల్ గా ప్లేస్ చేయలేకపోతున్నాను నా కర్సర్ ని. అవునా, దట్స్ వై ఆర్థో మోడ్ విల్ రిస్ట్రిక్ట్ యువర్ కర్సర్ హారిజాంటల్లీ అండ్ వెర్టికల్లీ టు డ్రా ద ఆర్థోగోనల్ మూవ్మెంట్స్ అన్నమాట ఇవన్నీ. ఓకేనా, ఫైన్. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్, పోలార్ ట్రాకింగ్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థో మోడ్ ఆన్ చేస్తే ఏమవుతుంది, నాకు హారిజాంటల్ వెర్టికల్ గా డ్రా చేస్తున్నాను. అంటే ఏంటి, 0 డిగ్రీ, 90 డిగ్రీ, 180 డిగ్రీ, 270 డిగ్రీలో నేను లైన్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ డ్రా చేయగలుగుతున్నాను. మూవ్ అవి కమాండ్స్ యూజ్ చేయగలుగుతున్నాను. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డ్రా ఏ లైన్ ఎట్ 30 degrees, ఐ వాంట్ టు డ్రా ఏ లైన్ ఎట్ 12 degrees. ఓకేనా, ఇట్లా డ్రా చేయాలి అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద పోలార్ ట్రాకింగ్. మనం ఏం చేయాలండి, పోలార్ ట్రాకింగ్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఫర్ స్విచ్చింగ్ ఆన్ ఆఫ్ ద పోలార్ ట్రాకింగ్ వీ హ్యావ్ టు యూజ్ ద F10 ఆప్షన్, F10 ఫంక్షన్ కి అనేది యూజ్ చేయాలి. కానీ పోలార్ ట్రాకింగ్ సెట్టింగ్స్ కి వెళ్ళాలి అంటే నేను 2-3 వేస్ లో చెప్తాను చూడండి. ఫస్ట్ వే ఏంటంటే డిఎస్ ఎంటర్, అంటే ఏంటి, డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ కి వెళ్ళి డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ తీసుకొని డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ నుంచి మనము పోలార్ ట్రాకింగ్ కి వెళ్ళాలి. ఓకేనా, see here I'm going to the drafting settings, ds enter. Okay, here I have got the drafting settings dialog box. నాకు ఇక్కడ drafting settings dialog box వచ్చింది. సో ఈ drafting settings dialog box లో వెరీ ఫస్ట్ ఆప్షన్ వాజ్ ద స్నాప్ అండ్ గ్రిడ్. కరెంట్లీ నేను స్నాప్ అండ్ గ్రిడ్ గురించి కానీ రిమైనింగ్ ఉన్న ఆప్షన్స్ గురించి కానీ ట్యాబ్స్ గురించి కానీ నేను డిస్కస్ చేయట్లేదు. ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ద పోలార్ ట్రాకింగ్. ఓకే, ఈ పోలార్ ట్రాకింగ్ లో ఏంటంటే దేర్ ఆర్ 2 types ఆఫ్ యాంగిల్స్ అనమాట. 2 ways లో మనం యాంగిల్స్ రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఇంక్రిమెంట్. ఓకేనా, ఇంక్రిమెంట్ అంటే ఏంటి, ఇంక్రీజింగ్ ద యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంక్రిమెంట్ యాంగిల్ లో కనుక 10 degrees ఇచ్చాను అనుకోండి, సో ఐ క్యాన్ డ్రా ఏ లైన్ ఎట్ 0 degrees. 0 అనేది డిఫాల్ట్. ఓకేనా, ఐ క్యాన్ డ్రా ఏ లైన్ ఎట్ 0 degrees. 0 degrees అంటే ఏంటి, హారిజాంటల్ గా. అవునా, I can move objects, I can copy objects at an angle of 0 degrees by default. Okay, if I mention 10 degrees here, okay, I can draw a line at 10 degrees. I can draw a line at 20 degrees. Increments of 10, 30, 40, 50, 60 like that. If I mention my increment angle as 15 degrees, so I can draw my object at 0 degrees. I can draw my object at 15 degrees. Increment of 15, 30, increment of 45, 60. So continuously I can draw an increment of 15 degrees. Other than that, what we are having is additional angle. Additional angle ఏంటంటే, for example, I mentioned 10 degrees. So 10 degrees will be the increment angle. 10, 20, 30 ఇలాగ మనకి increment angles అనేవి వస్తాయి. For example, here if I mention 13 degrees, okay, then how it will take, starting 0 degrees, it will track the 0 degrees, it will track the 10 degrees. ఎందుకంటే మనకి ఇంక్రిమెంట్ యాంగిల్ ఎంత యాంగిల్ అయితే ఉంటుందో ఆ ఇంక్రిమెంట్ అయితే వస్తుంది. It will track the 10 degrees, then it will track the 13 degrees. It will show tracking of 13 degrees and later it will show the tracking of 20,
30, 40, 50 like that, because 13 degrees will not go to the increment. అదే నేను 13 degrees ఇంక్రిమెంట్ లో ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 0, 13, 26 అట్లా మనకి ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది అనమాట. 13 ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. ఓకేనా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఏంటంటే I want to draw a line, okay, at an angle of, with a distance, the length of my line is, for example, 20, okay, at an angle of 15 degrees I would like to draw. Okay na? చూడండి ఎట్లా డ్రా చేస్తున్నాను అంటే, I'm going to the DS center in the increment angle. This is the increment angle. Here I am having the additional angle. In the increment angle, these are the default angles. డైరెక్ట్ గా మనం డ్రాప్ డౌన్ చేసి ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ అనేది ప్లేస్ చేసేయచ్చు. నో, హియర్ ఐ వాంట్ ద 20 డిగ్రీ. ఎంత? 20 డిగ్రీ ఇచ్చానా? 15 డిగ్రీస్ ఇచ్చాను. సో 15 డిగ్రీస్ ఇవ్వాలంటే 5 ఇచ్చినా నేను ఇంక్రిమెంట్ ఆఫ్ 15 వస్తుంది కదా. 5, 10, 15 అంటే 5 డిగ్రీస్ ఇచ్చినా నేను డ్రా చేయగలను. 10 డిగ్రీస్ ఇస్తే డ్రా చేయగలనా? డ్రా చేయలేను, ఎందుకంటే 10 తర్వాత ఇంక్రిమెంట్ 20 కాబట్టి. ఐదర్ ఐ కెన్ గో ఫర్ 15, అంటే నేను 5 ఇంక్రిమెంట్ తీసుకున్న డ్రా చేయగలను, 15 ఇంక్రిమెంట్ తీసుకున్న డ్రా చేయగలను. సో ఐఎమ్ గోయింగ్ డైరెక్ట్లీ టు ద 15 డిగ్రీస్, దెన్ గో ఫర్ ఓకే. దెన్ హియర్ ఐఎమ్ టేకింగ్ ఎ లైన్. చూడండి ఇప్పుడు ఏం చూపించదు. వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కమాండ్, ఇట్ విల్ నాట్ షో ఎనీథింగ్. టేక్ ద కమాండ్. ఓకేనా? కమాండ్ చేసుకున్న తర్వాత ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద ఫస్ట్ పాయింట్. సో ఐఎమ్ స్పెసిఫైయింగ్ మై ఫస్ట్ పాయింట్. సి హియర్, ఏమైనా చూపిస్తుందా? నథింగ్. ఎందులో ఉంది ఇది? ఏ మోడ్ లో ఉన్నట్టు? ఇప్పుడు ఇక్కడ ఆర్థో మోడ్, F8 లో ఉంది, ఆర్థో మోడ్ లో ఉంది. సో నేను మరి పోలార్ ట్రాకింగ్ వెళ్ళాలంటే ఏం ఆన్ చేయాలి? F10 ఆన్ చేయాలి. అంటే ఏంటంటే మీరు సెట్టింగ్స్ చేసుకున్నా సరే ఆ సెట్టింగ్స్ అనేవి మనకి ఇక్కడ CAD లో ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే వీఆర్ హ్యావింగ్ వన్ ఆప్షన్, ఒక ఫంక్షన్ కి ఉంది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు నాకు సీ ద సింబల్ హియర్, దిస్ ఈస్ ద ఆన్ ఆఫ్ ఫర్ ద పోలార్ ట్రాకింగ్. ఓకేనా? సో F8 ఆన్ లో ఉంది కదా. ఇప్పుడు చూడండి, నేను F10 అనేది ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్ లోని. ఏమైంది? ఆర్థో మోడ్ ఏమైంది? ఆఫ్ అయింది. ఎందుకని? ఆర్థో మోడ్ లో కేవలం మనం కర్సర్ ని హారిజాంటల్ గా వెర్టికల్ గా మనమే రిస్ట్రిక్ట్ చేయగలము. అవునా? అందుకని ఇక్కడ పోలార్ ట్రాకింగ్ ఆన్ చేస్తున్నాము. స్పెసిఫైడ్ యాంగిల్ లో మనం కర్సర్ ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ మనకి అది ఆఫ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో పోలార్ ట్రాకింగ్ ఆన్ చేశాను కదా. ఇప్పుడు ఎప్పుడైతే మీరు పోలార్ ట్రాకింగ్ ఆన్ చేస్తారో, డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ కి వెళ్ళి పోలార్ ట్రాకింగ్ లో ఏ సెట్టింగ్స్ అయితే మీరు ప్లేస్ చేశారో ఆ సెట్టింగ్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంటది అనమాట. ఇప్పుడు చూడండి 0 డిగ్రీస్ నేను ఇచ్చాను, ఏమన్నాను? ఇవ్వలేదు. నేను ఇచ్చిందంతా 15 ఇచ్చాను నేను, అవునా? కానీ 0 డిగ్రీస్ బై డిఫాల్ట్ గా అది ట్రాక్ చేస్తుంది అనమాట. చూడండి ట్రాకింగ్ లైన్ వస్తుందా? దట్ ఈస్ ద ట్రాకింగ్ అనమాట. ఓకే, పోలార్ యాంగిల్స్ ని ట్రాక్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, నేను మూవ్ చేస్తున్నా 1 డిగ్రీ 2 డిగ్రీ ఇవేం చూపించట్లేదు నాకు. ఓకేనా? ఒకవేళ నేను ఇంక్రిమెంట్ యాంగిల్ లో 1 డిగ్రీ ఇచ్చాను అనుకోండి, ఇట్ విల్ షో 0, 1, 2, 3, 4 అట్లా మొత్తం అన్ని యాంగిల్స్ చూపిస్తుంది అనమాట. ఓకే, సి హియర్ ఇట్ ఈస్ షోయింగ్ 15 డిగ్రీస్. 15 డిగ్రీస్ షో చేసిన తర్వాత ఏం చేస్తారంటే డైరెక్ట్లీ గో ఫర్ ద లీవ్ యువర్ మౌస్, కర్సర్ వదిలేసి మౌస్ వదిలేసి డైరెక్ట్ గా ఆ ట్రాకింగ్ లైన్ చూపించాలన్నమాట. అలా కాకుండా ఇట్లా పెట్టేసి మీరు ఇచ్చేస్తే 20 డిగ్రీ అవ్వదు, అది 15 డిగ్రీస్ అవ్వదు. ఎగ్జాక్ట్ గా ట్రాకింగ్ లైన్ ఉన్నప్పుడు దెన్ మెన్షన్ ద డిస్టెన్స్. సో నేను 20 ఇస్తున్నాను. ఓకేనా? చూడండి ఇప్పుడు నేను ఐఎమ్ టేకింగ్ ఏ రిఫరెన్స్ లైన్. ఓకే, సో సారీ. సో ఐఎమ్ టేకింగ్ ఏ రిఫరెన్స్ లైన్ హియర్ హారిజాంటల్లీ 0 డిగ్రీస్ ఒక రిఫరెన్స్ లైన్ తీసుకొని I'm mentioning the angular here. వచ్చిందా 15 డిగ్రీస్ కి? ఎంత లైన్ డ్రా చేశాను నేను 15 డిగ్రీస్ లో? 20 డిస్టెన్స్ లైన్ అనేది డ్రా చేశాను, అవునా? ఐ వాంట్ టు డ్రా ఏ లైన్ అట్ 45 డిగ్రీస్. నేను చేంజ్ చేయాలా? యాంగిల్ చేంజ్ చేయాలా? అక్కర్లేదు కదా. ఎందుకని? 15 ఇంక్రిమెంట్ 45 వస్తుంది కాబట్టి. L enter, specify the first point, show the direction along 15 degrees, 30 degrees, 45 degrees. Leave your mouse at 45 degrees and give the distance as 20. వచ్చిందా? సో నేను ఇప్పుడు 20 డిగ్రీస్ లో, సారీ 45 డిగ్రీస్ లో 20 mm డిస్టెన్స్ లో నేను ఒక లైన్ అనేది డ్రా చేసుకోగలిగాను అనమాట. 45 లో I have made a line at an with a length of 20 mm. అర్థమైందండి? సో ఈ విధంగా నేను
డ్రాయింగ్స్ అనేవి యాంగిల్లో డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ ఏ సర్కిల్ ఆర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్. I want to move this object at an angle of 60 degrees. At an angle of 60 degrees లో మూవ్ చేయాలి. ఏం చేస్తున్నాను, మూవ్ కమాండ్ తీసుకొని ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి బేస్ పాయింట్ చూస్ చేసుకొని డైరెక్షన్ కదా చూపించాలి. ఎటు మూవ్ చేయాలి, హారిజాంటల్ గానా ఇంక్లైన్డ్ గానా. ఇంక్లైన్డ్ అంటే ఎంత డిగ్రీలో మూవ్ చేయాలి. ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ద 60 degrees. సో నేను ఇట్లా 60 degrees డైరెక్షన్ చూపించి ఒక 10 mm మూవ్ చేయమంటున్నాను ఆ డైరెక్షన్ లోని. సో ఆ డైరెక్షన్ లో ఆబ్జెక్ట్ అనేది 10 mm మూవ్ చేశాను నేను. ఓకేనా, ఫైన్. నౌ ఐ వుడ్ లైక్ టు మూవ్ దిస్ ఆబ్జెక్ట్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 13 degrees. లేదు, అట్ అన్ యాంగిల్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 20 degrees లో మూవ్ చేయాలి. ఎంత, 20 degrees లో మూవ్ చేయాలి. ఏం చేస్తున్నానంటే నేను మూవ్ కమాండ్ కి వెళ్ళిపోయాను. నేను ఐ ఎంటర్డ్ ఇంటూ ద మూవ్ కమాండ్. ఐఎమ్ సెలెక్టింగ్ ద ఆబ్జెక్ట్స్, గో టు ఎంటర్, స్పెసిఫై ద బేస్ పాయింట్. ఓకేనా, బేస్ పాయింట్ స్పెసిఫై చేసి దెన్ సెకండ్ పాయింట్ కి నాకు ఎంత యాంగిల్ వస్తుందండి, 0 వస్తుంది, 15 వస్తుంది, 30 వస్తుంది, 20 వస్తుందా. నేను ఎక్కడున్నాను, ఐఎమ్ ఇన్ బిట్వీన్ ఏ కమాండ్. నేను కమాండ్ కి బిట్వీన్ లో ఉన్నాను. ఇప్పుడు నేను డిఎస్ ఎంటర్ చేశాను అనుకోండి, డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ వెళ్ళి అక్కడ నేను 20 ఇవ్వడానికి ఏమంటుంది, ఇక్కడ అది అడుగుతున్నది ఇన్పుట్ ఏంటి, అది అడుగుతున్న ఇన్పుట్ సెకండ్ పాయింట్ అడుగుతుంది. కానీ నేను ఇస్తున్న ఇన్పుట్ ఏంటి, డిఎస్ ఇస్తున్నాను. డిఎస్ అనేది దానికి కావాల్సిన ఇన్పుట్ కాదు కదా, అవునా. అందుకని అది ఇన్వాలిడ్ పాయింట్ అని చెప్తుంది అన్నమాట. అప్పుడు నేను ఏం చేయాలి, ఎస్కేప్ కొట్టేసి మళ్ళీ డిఎస్ సెంటర్ వెళ్ళి అక్కడ 10 degrees 20 degrees పెట్టుకొని అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను చేయాలి. అలా అక్కర్లేదండి. ఎప్పుడైనా సరే మీరు కమాండ్ మధ్యలో ఉన్నారు, మీరు యాంగిల్ సెట్టింగ్స్ చేయాలి అనుకుంటే మీ కర్సర్ ని డైరెక్ట్ గా పోలార్ ట్రాకింగ్ స్టేటస్ బార్ లోకి వెళ్ళి పోలార్ ట్రాకింగ్ బిసైడ్ యు ఆర్ హ్యావింగ్ ఏ స్మాల్ డ్రాప్ డౌన్ యారో. ఆ డ్రాప్ డౌన్ యారోని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తే హియర్ యూ విల్ ఫైండ్ ద యాంగిల్స్. ఇందాక మనం అక్కడ స్టాండర్డ్ యాంగిల్స్ చూసాం కదా, ఆ యాంగిల్స్ అన్ని కూడా నాకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. సో హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద 10, 20, 30 ఆర్ 5, 10, 15. ఎందుకంటే నాకు 20 degrees కావాలి కాబట్టి నేను 10, 20 తీసుకుంటున్నాను. ఓకే, 10, 20, 30 degrees తీసుకుంటే సీ హియర్ నౌ ఇట్ ఈస్ షోయింగ్ 0 and 10 degrees and 20 degrees. Now I left my cursor in the 20 degrees and I am giving the distance about 15 mm. ఓకేనా, సో నేను ఆ ఆబ్జెక్ట్ ని 15 mm మూవ్ చేయమని చెప్పాను అనమాట. అర్థమైందండి. ఒకవేళ మనకి ఇనిషియల్ సెట్టింగ్స్ లో ఉన్నామనుకోండి, డిఎస్ ఎంటర్ ప్రెస్ చేసి వెన్ దెర్ ఈస్ నో కమాండ్ యాక్టివ్ డిఎస్ ఎంటర్ ప్రెస్ చేసి పోలార్ ట్రాకింగ్ కి వెళ్ళి అక్కడి నుంచి ఇంక్రిమెంట్ యాంగిల్ అనేది సెట్ చేసుకోండి. లేదు మనం ఇన్ బిట్వీన్ కమాండ్ లో ఉన్నామనుకోండి, గో టు ద స్టేటస్ బార్ ఫ్రమ్ ద పోలార్ ట్రాకింగ్, చేంజ్ ద సెట్టింగ్. సార్ నాకు అలా కాదు, నేను 13 degrees ఇవ్వాలి, కానీ నాకు ఇక్కడ 13 degrees లేదు. అవునా, నేను ఇన్ బిట్వీన్ కమాండ్ లో ఉన్నాను, నేను ఇప్పుడు నాకు ఒక 66 degrees లో ఈ ఆబ్జెక్ట్ ని మూవ్ చేయాలి లేదా కాపీ చేయాలి, సంథింగ్ చేయాలి. ఓకేనా, అప్పుడు నేను ఏం చేస్తున్నాను, స్టేటస్ బార్ లోకి వెళ్ళి పోలార్ ట్రాకింగ్ కి వెళ్తే ఇక్కడ నాకు 13 degrees అనేది లేదు, లేదా 16 degrees అనేది లేదు. Then what I am doing, I am going to the tracking settings. Again you will get the same dialog box, drafting settings. Okay na, ఇక్కడ నేను డిఎస్ ఎంటర్ చేయలేదు కదా, త్రూ కమాండ్ ప్రాంప్ట్ నేను వెళ్ళలేదు, త్రూ ద మౌస్ నేను వెళ్ళాను. ఓకేనా, ఇక్కడ నాకు 66 అనేది ఓన్లీ వన్ టైమే రిపీట్ అవ్వాలి, అస్తమాని రిపీట్ అవ్వకూడదు అనుకున్నారు అనుకోండి, మేక్ ఇట్ యాజ్ ఎడిషనల్ యాంగిల్. ఎడిషనల్ యాంగిల్ కి వెళ్ళి న్యూ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ 66 degrees మెన్షన్ చేయండి. అంటే ఎంత యాంగిల్ అయితే మీకు కావాలో ఆ యాంగిల్ మెన్షన్ చేసి ఓకే ఇవ్వండి. ఓకేనా, ఓకే ఇచ్చి దెన్ ట్రాక్ దిస్ వన్ 10, 20, 30, 40, 50, 60 కూడా చూపించండి. దెన్ నెక్స్ట్ 70 చూపిస్తుంది జనరల్ గా ఇంక్రిమెంట్ యాంగిల్. మనం ఒక ఎడిషనల్ యాంగిల్ కూడా ఇచ్చాం కదా, అందుకని ఇట్ విల్ షో ద మూవ్ కమాండ్. See, it will show the 66 degrees also. సో తీసుకోవట్లేదు, ఏమైంది, మనం ఇచ్చాం కదా 66. ఒకసారి మళ్ళీ చూద్దామా, ఎంటర్ చేసామో లేదో. సో ఇక్కడ నుంచి 66 సెలెక్ట్ చేసుకోమంటుంది. గో టు ట్రాకింగ్ సెట్టింగ్స్, హియర్ స్విచ్ ఆన్ ద ఎడిషనల్ యాంగిల్స్. ఎడిషనల్ యాంగిల్స్ ఆన్ లో లేదు, న్యూ యాంగిల్ తీసుకున్నాం సరే, కానీ ఎడిషనల్ యాంగిల్ అనేది ఆన్ లో లేదు. గో ఫర్ ఓకే అండ్ సీ నౌ 60 తర్వాత 66 degrees చూపించింది. ఓకేనా,
66 డేస్ డైరెక్షన్ చూపించేసి ఎంత డిస్టెన్స్ లో మీరు మూవ్ చేయాలి అనుకుంటున్నారో ఆ డిస్టెన్స్ అనేది మెన్షన్ చేసేయండి. ఓకేనా? ఆ ఆబ్జెక్ట్ అనేది ఆ యాంగిల్లో మనకి మూవ్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ మనము సెట్టింగ్స్ చేస్తే సరిపోదు, ఆ సెట్టింగ్స్ తగ్గ కమాండ్ ఆన్ లో ఉందా లేదా అనే ఆప్షన్ కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఆర్థో మోడ్ ఫర్ F8, పోలార్ ట్రాకింగ్ ఈస్ ఫర్ F10. F8 కి ఎటువంటి సెట్టింగ్స్ ఉండవు. డైరెక్ట్ గా మన కర్సర్ ని హారిజాంటల్ గా వెర్టికల్ గా రిస్ట్రిక్ట్ చేసుకొని లైన్ ఆబ్జెక్ట్స్ లేదా సర్కిల్ అవి హారిజాంటల్ గా మూవ్ చేయాలన్నా, లేదంటే వేరే ఆబ్జెక్ట్స్ అది హారిజాంటల్ గా మూవ్ చేయాలన్నా, వెర్టికల్ గా మూవ్ చేయాలన్నా సరిపోతుంది. ఇంక్లైన్డ్ గా మూవ్ చేయాలంటే పోలార్ ట్రాకింగ్ ఆన్ చేసుకొని పోలార్ ట్రాకింగ్ లో సర్టెన్ యాంగిల్, ఏ యాంగిల్ అయితే మనకు కావాలో ఆ యాంగిల్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ స్నాప్. ఓకేనా? So here I am showing the object snap settings. Go to DS enter. Okay. Go to DS enter. Go to DS enter. Okay. See here I am having the third one, object snap. Third one ఏంటండి? Object snap. So go to the object snaps. Object snap అంటే ఏంటంటే, స్నాప్ అంటే ఏంటి? స్నాపింగ్ అంటే ఏంటి? ఒక దిక్కు నుంచి ట్రాన్స్పోర్ట్ అవటమా? ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనం కెమెరాలో స్నాప్ ఇవ్వని చెప్తాం అంటే ఏం చేస్తున్నాం? ఆ మూవ్మెంట్ ని హోల్డ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఆ పర్టికులర్ మూవ్మెంట్ ని హోల్డ్ చేస్తున్నాం కెమెరాలోని. అవునా? స్నాప్ అనే కదా పిలుస్తాము. అవునా? ఇక్కడ స్నాపింగ్ అంటే ఏంటంటే, ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ కి కొన్ని స్నాపింగ్ పాయింట్స్ ఉంటాయి. ఆ స్నాపింగ్ పాయింట్స్ ని హోల్డ్ చేయమని చెప్తున్నాం అన్నమాట. ఓకేనా? సో లైన్ ఉందనుకోండి, లైన్ ఈస్ హ్యావింగ్ 3 పాయింట్స్. ఏంటవి? ఎండ్, మిడ్, ఎండ్. ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్. అంటే 2 ఎండ్ పాయింట్స్, ఒక మిడ్ పాయింట్ ఉంటుంది. సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, 5 పాయింట్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 5 పాయింట్స్ ఉంటాయి. ఏంటి? సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఏముంటాయంటే, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకు లైన్ ఉందనుకోండి. ఓకే, దిస్ లైన్ ఈజ్ హ్యావింగ్ 3 పాయింట్స్. there are 2 end points. There are 2 end points and 1 mid point. ఒక మిడ్ పాయింట్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా లైన్ కనుక ఈ ఎండ్ పాయింట్ నుంచి డ్రా చేయాలనుకోండి, నాకు ఆబ్జెక్ట్ స్నాప్ ఆన్ లో ఉండాలి, అలాగే ఆబ్జెక్ట్ స్నాప్ లోని ఎండ్ పాయింట్ అనేది కూడా ఆన్ లో ఉండాలన్నమాట. ఓకేనా? నేను అప్పుడు ఈ ఎండ్ పాయింట్ ని ఈజీగా ట్రాక్ చేసుకొని ఎగ్జాక్ట్ గా ఆ ఎండ్ పాయింట్ నుంచి నేను లైన్ అనేది డ్రా చేయగలను. మామూలుగా మనం బుక్స్ లో డ్రా చేయాలంటే ఎట్లా డ్రా చేస్తాము? మన పెన్ కానీ పెన్సిల్ కానీ ఆ ఎండ్ పాయింట్ దగ్గరికి తీసుకెళ్లి డ్రా చేస్తాం. అవునా? ద సేమ్ థింగ్ అనమాట. అక్కడ ఏం చేస్తున్నాం అంటే, మీ పెన్ ని ఆ లైన్ యొక్క ఎండ్ పాయింట్ కి తీసుకెళ్తున్నారు కదా, దాన్నే స్నాపింగ్ అంటన్నమాట. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మిడ్ పాయింట్ నుంచి కనుక ఒక లైన్ తీసుకోవాలనుకోండి, నాకు ఈ మిడ్ పాయింట్ అనేది స్నాప్ అయితేనే కదా నేను డ్రా చేయగలను. స్నాప్ అవ్వకపోతే నేను డ్రా చేయలేను. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఆబ్జెక్ట్స్ అన్ని స్నాప్స్ అన్ని ఆఫ్ లో ఉన్నాయి. నేను ఆబ్జెక్ట్ స్నాప్ ని ఆపేసాను. ఆపేసి నాకు ఇక్కడ ఒక లైన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యావింగ్ ఏ లైన్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లైన్ కమాండ్ తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు మామూలుగా కర్సర్ ఏ కమాండ్ లేకపోతే ఏమీ స్నాప్ అవ్వవు. మీరు ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్స్ తీసుకుంటారో టూల్స్, అప్పుడే అవి యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఇఫ్ ఐ టేక్ ద లైన్ కమాండ్, ఇఫ్ ఐ వాంట్ టు డ్రా ఏ లైన్ ఫ్రమ్ దిస్ ఎండ్ పాయింట్, ఈ ఎండ్ పాయింట్ నుంచి కనుక నేను లైన్ డ్రా చేయాలి అనుకోండి, నేను ఇట్లా ఎండ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇట్లా డ్రా చేశాను అనుకోండి, ఏంటి ఇట్లా చూస్తే ఏమైంది? అరే బాగానే వచ్చింది కదా అన్నట్టు ఉంది. కానీ జూమ్ చేసి చూడండి, కరెక్ట్ గా వచ్చిందా? లేదు కదా. ఇది ప్రిసైజ్ డ్రాయింగ్ అవుతుందా? అవ్వదు కదా. సో మనం ప్రిసైజ్ గా డ్రాయింగ్స్ డ్రా చేయడానికి ఈ ఆబ్జెక్ట్ స్నాప్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఏం చేస్తున్నాను అంటే, నేను డిఎస్ ఎంటర్కి వెళ్ళి నేను ఆబ్జెక్ట్ స్నాప్ F3 ఆన్ చేసుకుంటున్నాను. చేసుకొని ఐఎమ్ స్విచ్చింగ్ ఆల్ ద ఆబ్జెక్ట్ స్నాప్స్. రెగ్యులర్ గా మనకి క్యాడ్ వర్క్ చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అన్ని సెలెక్ట్ చేసేస్తారండి. అన్ని సెలెక్ట్ చేసి యూజ్ చేసేస్తారు. ఎప్పుడు కూడా అలా చేయొద్దు. ఓకేనా? రెగ్యులర్ గా మనం వాడేవి ఏంటంటే ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్, సెంటరు, క్వాడ్రెంట్. ఓకేనా? ఇవి రెగ్యులర్ గా వాడతాం. ఒకవేళ సర్కిల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి మన డ్రాయింగ్ లోని, క్వాడ్రెంట్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంటది. ఓకే, అసలు సర్కిలే లేదు, ఇక్కడ క్వాడ్రెంట్ ఆన్ లో ఉన్నా మనకి ఇబ్బంది ఏమీ లేదు. అందుకని
మీరు రెగ్యులర్ గా డ్రాయింగ్స్ లోని ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్, సెంటర్ పాయింట్, క్వాడ్రంట్ ఎప్పుడు ఆన్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఒకవేళ మనకి ఎప్పుడన్నా ఆబ్జెక్ట్ స్నాప్ వద్దు అనుకుంటే F3 ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు కదా. F3 ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, F3 ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. ఓకేనా? ఈ 4 రెగ్యులర్ గా ఆన్ చేసి పెట్టుకోండి. దెన్ గో ఫర్ ఓకే. ఇప్పుడు నాకేంటి, ఇదిగోండి, ఇది F3. దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ స్నాప్. దట్ ఈస్ ద వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఓ స్నాప్ అని కూడా పిలుస్తాము. ఓకేనా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు డ్రా ఎ లైన్ ఫ్రమ్ దిస్ ఎండ్ పాయింట్, రైట్ సైడ్ ఎండ్ పాయింట్ కి నేను డ్రా చేయాలి అనుకోండి. నాకు ఇప్పుడు డైరెక్ట్ గా కర్సర్ వెళ్తే ఏమీ హైలైట్ అవ్వట్లేదు. కానీ ఎప్పుడైతే నేను ఈ లైన్ అనే కమాండ్ తీసుకుంటున్నానో, లేదా పాలీలైన్ తీసుకుంటున్నానో, సర్కిల్ తీసుకుంటున్నానో, ఆర్క్ కానీ లేదా వేరే ఆబ్జెక్ట్ కానీ ఏదైనా చేస్తున్నానో, లేదా ఈ మాడిఫై టూల్స్ యూజ్ చేసి కాపీ కానీ, మూవ్ కానీ, మిర్రర్ కానీ, అరే కానీ ఏమన్నా చేస్తున్నానో, అప్పుడు మనకి అవి యాక్టివేషన్ లోకి వస్తాయి అన్నమాట. సో హియర్ లైన్ కమాండ్ తీసుకొని నేను ఈ లైన్ ని స్నాప్ చేస్తున్నాను. చూడండి, ఈ లైన్ ని నేను స్నాప్ చేస్తున్నాను. మీకు అక్కడ ఏ పాయింట్ హైలైట్ అవుతుంది? మిడ్ పాయింట్ హైలైట్ అవుతుంది. ఎందుకని మిడ్ పాయింట్ హైలైట్ అవ్వి మిగతా ఎండ్ పాయింట్స్ హైలైట్ అవ్వట్లేదు? కర్సర్ అనేది ఏ పాయింట్ కి నియరెస్ట్ గా ఉంటే, ఏ ఆబ్జెక్ట్ స్నాప్ పాయింట్ కి నియరెస్ట్ గా ఉంటే ఆ పాయింట్ అనేది హైలైట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కర్సర్ ని కనుక ఎండ్ పాయింట్ కి, లెఫ్ట్ సైడ్ ఎండ్ పాయింట్ కి మూవ్ చేస్తే ఆ ఎండ్ పాయింట్ అనేది హైలైట్ అయింది. రైట్ సైడ్ ఎండ్ పాయింట్ కి మూవ్ చేస్తే రైట్ సైడ్ ఎండ్ పాయింట్ మూవ్ అయింది. అంటే ఇప్పుడు నా కర్సర్ ని డైరెక్ట్ గా ఇట్లా రైట్ సైడ్ ఎండ్ పాయింట్ కి తీసుకువెళ్ళిపోయాను అనుకోండి, డైరెక్ట్ గా నేను అక్కడి నుంచి ఒక లైన్ అనేది డ్రా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఎంత జూమ్ చేసినా మీకు ఆ లైన్స్ అనేవి విడిగా ఉండవు. ఆ రెండు ఒకే కోఇన్సిడెంట్ పాయింట్ లో ఉంటాయి. ఇందాక ఏమైంది, దూరం నుంచి చూస్తున్నప్పుడు బాగానే ఉంది, కానీ జూమ్ చేసినప్పుడు ప్రిసైజ్ గా లేదు కదా. సో ఆబ్జెక్ట్ స్నాప్స్ కాన్సెప్ట్ కనుక అర్థమైతే మీరు డ్రాయింగ్స్ పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తారు. ఒకవేళ ఆబ్జెక్ట్ స్నాప్ కాన్సెప్ట్ అర్థం కాలేదు, అక్కడ నేను డ్రాయింగ్ గీసేటప్పుడు ఆబ్జెక్ట్ స్నాప్ ఆన్ చేసుకోవాలన్న థాట్ అనేది మీకు క్యాడ్ డ్రాయింగ్స్ గీసేటప్పుడు రాలేదనుకోండి, ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు చేస్తున్నది రాంగ్ పద్ధతి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడున్న మిడ్ పాయింట్ నుంచి ఇక్కడున్న ఎండ్ పాయింట్ కి ఒక లైన్ డ్రా చేయాలి. నేను లైన్ కమాండ్ తీసుకున్నాను. ఏం చేశాను, ఇందాక నేను ఆ లైన్ దగ్గరికి, ఆ ఎండ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఆ ఎండ్ పాయింట్ మీద నా కర్సర్ క్లిక్ చేశాను. యాక్చువల్ గా ఈ ఆబ్జెక్ట్ స్నాప్స్ ఎలా వర్క్ అవుతాయంటే దే విల్ అట్రాక్ట్ దట్ పాయింట్ యాజ్ ఎ మ్యాగ్నెట్ అన్నమాట. ఒక మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేసుకుంటాయి. చూడండి, నా కర్సర్ అనేది ఈ మిడ్ పాయింట్ కి చాలా దూరంగా ఉంది కదా, అయినా సరే నేను ఇక్కడే క్లిక్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడైతే నా కర్సర్ ఉందో ఆఫ్టర్ హైలైటింగ్ ద స్నాపింగ్ పాయింట్ నేను ఇక్కడే క్లిక్ చేసేస్తున్నాను. కానీ అది ఎక్కడి నుంచి డ్రా చేసింది? మిడ్ పాయింట్ నుంచి డ్రా చేస్తుంది అనమాట. అంటే మనకి ఆ సింబల్స్ ఉన్నాయి చూసారా, మిడ్ పాయింట్ అంటే ట్రయాంగిల్ అని, స్క్వేర్, ఎండ్ పాయింట్ అంటే స్క్వేర్ అని, ఈ సింబల్స్ గుర్తుండిపోవాలన్నమాట. ఓకేనా? గుర్తుండిపోవడం ఏంటంటే మన డ్రాయింగ్స్ అనేవి స్పీడ్ గా డ్రా చేయొచ్చు. అంటే ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ ఎండ్ పాయింట్ చూడండి, స్నాప్ అయిపోయిందా? క్లిక్ చేసేయండి, అంతే, అయిపోయింది. అవునా? మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఏంటి, ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి, ఒకటి ఎండ్, ఒకటి మిడ్. ఈ లైన్ కి మిడ్ ఉంది, ఈ లైన్ కి ఎండ్ పాయింట్ ఉంది. అవునా? సో ఇక్కడ ఎండ్ పాయింట్ చూపిస్తుంది మనకి. ఈ ఎండ్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్ కి ఇంకొక లైన్ నేను చాలా ఈజీగా డ్రా చేసుకోగలిగాను. అవునా? ప్రిసైజ్ గా నేను ఆబ్జెక్ట్స్ ని స్నాప్ చేసుకోగలుగుతున్నాను. ఈ ఎండ్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్ కి ఒక లైన్, ఈ మిడ్ పాయింట్ కి ఒక లైన్. ఓకేనా? ఐ వాంట్ టు డ్రా ఏ సర్కిల్ ఫ్రమ్ దిస్ ఎండ్ పాయింట్. ఈ ఎండ్ పాయింట్ నుంచి నేను ఒక సర్కిల్ డ్రా చేయాలి. ఏం చేస్తున్నాను, సర్కిల్ కమాండ్ తీసుకొని ఈ లైన్ ని స్నాప్ చేస్తున్నాను. స్నాప్ చేయనంత వరకు చేయదండి. మీరు ఈ లైన్ స్నాప్ చేస్తే ఆ లైన్ యొక్క ఆబ్జెక్ట్ స్నాప్స్ చూపిస్తుంది, ఈ ఆబ్జెక్ట్ స్నాప్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ స్నాప్ చూపిస్తుంది. ఓకేనా? ఏ ఆబ్జెక్ట్ అయితే మీరు చూస్ చేస్తారో ఆ ఆబ్జెక్ట్ యొక్క స్నాపింగ్స్ అనేది చూపిస్తుంది అన్నమాట. సో హియర్ ఐఎమ్ స్నాపింగ్ దిస్ ఎండ్ పాయింట్, దట్ ఈస్ మై సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కింద తీసుకుంటున్నాను అనమాట. వచ్చిందా? క్లియర్ అండి? లైన్ కి ఎండ్, మిడ్. ఓకేనా? దెన్ ఐఎమ్ హ్యావింగ్ ఏ సర్కిల్. ఐఎమ్ హ్యావింగ్ ఏ సర్కిల్. I want to draw the lines from here to here, here to here, and here to here, and here to here. ఈ పాయింట్స్ ఏమంటామంటే కోఆర్డినేట్ పాయింట్స్ అంటాం. ఏమంటామండి? కోఆర్డినేట్ పాయింట్స్ అంటాము. సో ఇఫ్ ఐ టేక్ ఏ లైన్ కమాండ్, ఇఫ్ ఐ స్నాప్ దిస్ సర్కిల్, చూడండి సెంటర్ చూపిస్తుంది. అలాగే నా కర్సర్ ఏ క్వాడ్రంట్ కి అయితే నియరెస్ట్ గా ఉంటుందో ఆ క్వాడ్రంట్ అనేది స్నాప్ చేయగలుగుతున్నాను. సో ఆ క్వాడ్రంట్ అనేది చూస్ చేసుకొని అక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే మీరు డ్రా చేయాలి అనుకుంటున్నారో సింపుల్ గా ఆ ఆబ్జెక్ట్ స్నాప్స్ యూస్ చేసుకోండి. ఐ వాంట్ టు మ్యాచ్ దీస్ మిడ్ పాయింట్స్. మనం ఆ మిడ్ పాయింట్స్ ని స్నాప్ చేసుకోవచ్చు. ఐ వాంట్ టు డ్రా అనదర్ సర్కిల్ ఫ్రమ్ దిస్ సర్కిల్ సెంటర్. ఈ సర్కిల్ సెంటర్ నుంచి
ఈ హారిజంటల్ లైన్ యొక్క మిడ్ పాయింట్ అంటే సర్కిల్ సెంటర్ అనేది నేను కొత్తగా గీసే సర్కిల్ యొక్క సెంటరు. ఆ సెంటర్ నుంచి ఈ మిడ్ పాయింట్ అనేది రేడియస్ అనుకుంటున్నాను. నేను ఏం చేస్తున్నాను, సర్కిల్ తీసుకున్నాను. సర్కిల్ తీసుకొని యూ హ్యావ్ టు స్నాప్ ద సర్కిల్. ఈ సర్కిల్ సెంటర్ వచ్చింది కదా, దెన్ సెలెక్ట్ దిస్ సెంటర్. దెన్ ఈ మిడ్ పాయింట్ వరకు కాబట్టి నేను ఈ పిన్ పాయింట్ సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను రేడియస్ వాల్యూ ఇవ్వలేదే, సర్కిల్ గీసినప్పుడు రేడియస్ వాల్యూ ఇవ్వలేదు. మన సర్కిల్ చెప్పుకున్నాం కమాండ్, రేడియస్ వాల్యూ ఇచ్చాం మనం. ఇక్కడ ఇవ్వలేదు ఎందుకంటే నేను ఈ స్నాపింగ్స్ యూజ్ చేశాను అనమాట. అవునా, ఇక్కడ ఎక్కడ కూడా నేను లైన్ లెంగ్త్ ఇచ్చానా, ఇవ్వలేదు. ఏం చేశాను, స్నాపింగ్స్. నాకు అక్కడి నుంచి అక్కడికి లైన్ కావాలి, సో స్నాపింగ్స్ యూజ్ చేసి నేను డ్రా చేశాను అనమాట. ఓకేనా, అర్థమైందండి. సి ఎంటర్, స్నాప్ ద సర్కిల్, యూ విల్ ఫైండ్ ద ఆబ్జెక్ట్ స్నాప్స్ ఫర్ దట్ ఆబ్జెక్ట్, దెన్ మేక్ యువర్ డ్రాయింగ్. క్లియర్ అండి. నేను ఇప్పుడు ఈ క్వాడ్రంట్ నుంచి లైన్ డ్రా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 2 లైన్స్ లేవనుకోండి. ఓకే, ఎల్ ఎంటర్. సో ఈ క్వాడ్రంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, అక్కడి నుంచి ఒక ఆబ్జెక్ట్ డ్రా చేస్తున్నాను. క్లియర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఆర్క్ ఉంది. ఆర్క్ ఎన్ని పాయింట్స్ ఉంటాయి, సర్కిల్కి వచ్చి మనకి సర్కిల్కి వచ్చి మనకి 5 పాయింట్స్ ఉన్నాయి. ఏమేంటవి, 4 క్వాడ్రంట్స్ అట్ 4 పోలార్ యాంగిల్స్ లో 4 క్వాడ్రంట్స్ ఉన్నాయి. ఓకేనా, అలాగే మనకి ఒక సెంటర్ ఉంది. ఆర్క్ అంటే ఏంటి, ఒక సెక్టారే కదా. ఆర్క్ ఇదే సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ కదా. అవునా, అంటే దీనికి కూడా వీటికి ఎన్ని పాయింట్స్ ఉన్నాయో అన్ని పాయింట్స్ ఉండాలి. కానీ ఏ పాయింట్ నుంచి, ఏ క్వాడ్రంట్ నుంచి అయితే మీకు ఆర్క్ అనేది పాస్ అవుతుందో ఆ క్వాడ్రంట్ ఉంటుంది, మిగతా క్వాడ్రంట్స్ ఉండవు కదా. అవునా, వాటితో పాటు ఆర్క్ కి ఇంకా కొన్ని ఎక్స్ట్రా వస్తాయి. ఏంటి, సర్కిల్ అనేది ఎండ్లెస్ కనుక అక్కడ ఎండ్ పాయింట్స్ ఉండవు, కానీ ఆర్క్ అనేది ఎండ్ కదా. ఓకే, స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా, కనుక ఇక్కడ మనకి ఎండ్ పాయింట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఎండ్ పాయింట్స్ వస్తాయి. ఏదైనా క్వాడ్రంట్ నుంచి కనుక పాస్ అయితే ఆ క్వాడ్రంట్ పాయింట్ వస్తుంది. 2 ఎండ్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మిడ్ పాయింట్ అనేది ఉంటది కదా. వెన్ దేర్ ఇస్ 2 ఎండ్ పాయింట్స్ దేర్ విల్ బి ఏ మిడ్ పాయింట్. మరి ఆర్క్ కి ఉండేదే సెంటర్ కదా, సెంటర్ నుంచే కదా. సో ఇట్ విల్ హ్యావ్ ద సెంటర్. సెంటర్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది, మిడ్ ఉంటుంది. ఒకవేళ ఆర్క్ కనుక క్వాడ్రంట్ నుంచి పాస్ అయితే ఆ క్వాడ్రంట్ పాయింట్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యావింగ్ ఏ సర్కిల్ లైక్ దిస్. if I'm having an arc like this, if I select an arc like this, see here, this is the center of the circle, this is the center of the arc. Here you are having a quadrant, these 2 are the end points, this is my midpoint. I want to join from here to the center, from to this end. 2 ends నుంచి center lines draw చేయాలి. లైన్ కమాండ్ తీసుకున్నాను, ఈ ఎండ్ పాయింట్ స్నాప్ చేశాను, ఈ సెంటర్ వరకు డ్రా చేశాను. మళ్ళీ ఈ సెంటర్ నుంచి ఈ ఎండ్ పాయింట్ స్నాప్ చేశాను. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మిడ్ పాయింట్ వరకు డ్రా చేయాలి ఆర్క్ కి. ఇక్కడ నుంచి ఈ సర్కిల్ యొక్క మిడ్ పాయింటే కదా అది, మిడ్ పాయింట్ వరకు ట్రాక్ చేశాను. ఐ వాంట్ టు డ్రా టు ద క్వాడ్రంట్ ఆల్సో. సో ఈ సెంటర్ నుంచి క్వాడ్రంట్ ఉంటుంది కదా వెర్టికల్ గా, ఎందుకంటే ఇది 90 డిగ్రీస్ క్వాడ్రంట్. ఇది ఇక్కడ వచ్చేది 0 డిగ్రీ క్వాడ్రంట్, ఇక్కడ వచ్చేది 90 డిగ్రీ క్వాడ్రంట్, 180 డిగ్రీ క్వాడ్రంట్, 270 డిగ్రీ క్వాడ్రంట్ అన్నమాట. ఓకేనా, సో circle arc is having, depends upon the condition, you will get the quadrants. Other than that, 2 end points, 1 midpoint, 1 center will always be there. Okay na? So this is about the అర్థమైంది, ఎండ్, మిడ్, సెంటర్, క్వాడ్రంట్ అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ ఏంటండి, జియోమెట్రిక్ సెంటర్. జియోమెట్రీ అంటే ఏంటి, షేప్. ఒక షేప్ యొక్క సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక స్క్వేర్ ఉంది అనుకోండి, లేదు ఒక రెక్టాంగిల్ ఉంది అనుకోండి. ఓకేనా, ఒక స్క్వేర్, ఒక రెక్టాంగిల్ కానీ ఒక స్క్వేర్ కానీ సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ, లేదు ఒక సర్కిల్ కి సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు షేప్ ఎట్లా ఉంది, నాకు ఈ షేప్ కి సెంటర్ కావాలి, లేదు అంటే నాకు షేప్ ఇంకో రకంగా ఉంది. నాకు ఈ షేప్ కి అన్ని క్లోజర్ షేప్స్ కే కదా సెంటర్ ఉండేది, ఈ షేప్ కి నాకు సెంటర్ కావాలి. ఓకేనా,
సో ఇఫ్ ఐ వాంట్ టు డ్రా ఏ సర్కిల్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ దిస్ రెక్టాంగిల్, ఓకేనా, ఈ సెంటర్ ఆఫ్ రెక్టాంగిల్ నుంచి నేను ఒక సర్కిల్ డ్రా చేయాలనుకోండి, అంటే నాకు పాయింట్ అనేది ఇక్కడ ఎక్కడ వస్తుంది కదా, అవునా. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆబ్జెక్ట్ మస్ట్ బి ఇన్ పాలీలైన్. ఆబ్జెక్ట్ ఎలా ఉండాలండి, పాలీలైన్ ఫార్మేట్ లో ఉండాలి. ఇలా సెలెక్ట్ చేస్తే ఆబ్జెక్ట్ అంతా సింగిల్ గా సెలెక్ట్ అవ్వాలి, ఇట్లా సెలెక్ట్ చేస్తే ఆబ్జెక్ట్ అంతా ఇట్లాగా సింగిల్ గా సెలెక్ట్ అవ్వాలన్నమాట. అదే ఆబ్జెక్ట్ ఒకవేళ నేను ఇట్లా ఉందండి, లైన్ ఫార్మేట్ లో ఉంది ఇలాగా, చూడండి ఇప్పుడు సింగిల్ గా సెలెక్ట్ అవుతున్నాయి లైన్స్ అన్ని. ఇది క్లోజ్డ్ ఆబ్జెక్టే కదా, ఇది కూడా క్లోజ్డ్ ఆబ్జెక్టే, కానీ ఇట్ విల్ నాట్ షో ద జియోమెట్రిక్ సెంటర్. ద ఆబ్జెక్ట్ మస్ట్ బి ఏ క్లోజ్డ్ అండ్ ఇట్ మస్ట్ బి ఇన్ ఏ పాలీలైన్ ఫార్మాట్, ఓకేనా. చూడండి, సో హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఒక సర్కిల్ గీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాను, ఆబ్జెక్ట్ స్నాప్ ని స్నాప్ చేస్తుంటే ఇక్కడ జియోమెట్రిక్ సెంటర్ రావట్లేదు. ఎందుకని రావట్లేదు, డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ లో జియోమెట్రిక్ సెంటర్ అనేది ఆన్ లో లేదు. ఈవెన్ దో మనకి ఆబ్జెక్ట్ స్నాప్ ఆన్ లో ఉంది, ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ స్నాప్ అనేది నాకు ఆన్ లో ఉంది, కానీ జియోమెట్రిక్ సెంటర్ అనేది సెన్స్ చేయట్లేదు. సో వాట్ ఐ కెన్ డూ, ఐఎమ్ గోయింగ్ టు ద డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్, హియర్ ఐఎమ్ స్విచ్చింగ్ ఆన్ ద జియోమెట్రిక్ సెంటర్. ఏం చేశాను నేను ఇప్పుడు, ఎస్కేప్ కొట్టేసి మళ్ళీ డిఎస్ సెంటర్ కొట్టి జియోమెట్రిక్ సెంటర్కి వచ్చాను. అవసరం లేదు కదా, పోలార్ ట్రాకింగ్ ఎలాగైతే ఇచ్చామో ఇక్కడ కూడా మనం ఇన్ బిట్వీన్ ఆన్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఈవేళ ఒక మెథడ్ చెప్తాను, అదర్ దాన్ దట్ డిఎస్, రేపు రిమైనింగ్ మెథడ్స్ చెప్తాను, ఓకేనా. సో ఐ వాంట్ టు డ్రా ఏ సర్కిల్, సో ఐ వాంట్ టు స్విచ్ ఆన్ ద అనదర్ స్నాపింగ్ ఆబ్జెక్ట్. ఏం చేస్తున్నాను, నా కర్సర్ ని స్టేటస్ బార్ లో ఆబ్జెక్ట్ స్నాప్ ఏరియాకి వెళ్ళి అక్కడి నుంచి నేను జియోమెట్రిక్ సెంటర్ అనేది ఆన్ చేసుకుంటున్నాను, ఓకేనా. నౌ స్నాప్ దిస్, వచ్చిందా జియోమెట్రిక్ సెంటర్, snap this object, you find the geometric center. Snap this object, you can't find the geometric center. What is the reason? These objects are not in the polyline format. See here, I can find the geometric center. అర్థమైందండి. So the remaining options tomorrow we will continue. ఇక్కడ వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ప్రాక్టీస్ చేయండి. మౌస్ ఆప్షన్స్, డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్, న్యూ టెంప్లెట్ ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా అలవాటు అయ్యేటంత వరకు ఫస్ట్ 1 వీక్ రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ ఆప్షన్ డ్రాయింగ్స్ ఈజీ అండి, డ్రాయింగ్స్ చాలా ఈజీ ఆటోకేట్ లో డ్రా చేయడం అనేది, ఓకేనా. క్లోజ్ ఫర్ ద డే, థ్యాంక్ యూ.